లేటెస్ట్ గా పాన్ ఇండియా రిలేటెడ్ ఫిల్మ్స్ కి సంబంధించి కొన్ని అప్డేట్స్ చాలా ఫిల్మ్స్ కి సంబంధించి వచ్చాయి. బట్ ఈ వీడియోలో మనం ఒక 13 ఫిల్మ్స్, ఒక 13 అప్డేట్స్ గురించి క్లారిటీగా క్లియర్ గా తెలుసుకుందాం. రిమైనింగ్ గురించి తర్వాత ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే, మ్యాడ్ హారర్ సినిమాటిక్ యూనివర్స్ గురించి మీకు ఇంతకు ముందే చెప్పాను. ఒక సబ్స్క్రైబర్ అయితే ఆ వీడియో చూడనట్టున్నారు. క్లారిటీగా దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వమని అడిగారు అనమాట. రీసెంట్ గా రిలీజ్ అయిన ముంజా ఫిల్మ్ అయితే స్త్రీ తోటి కనెక్ట్ అయ్యే విధమైన ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉందంట. నేనైతే ఆ ఫిల్మ్ చూడలేదు. బట్ స్త్రీ, బేడియా, ఇప్పుడు ఈ ముంజా ఇవన్నీ కూడా ఈ మ్యాడ్ హారర్ సినిమాటిక్ యూనివర్స్ లోనే క్రాస్ ఓవర్. అప్కమింగ్ స్త్రీ 2 లో అయితే మాత్రం క్రాస్ ఓవర్ అవుతుంది. బేడియా పోస్ట్ క్రెడిట్ సీన్ లో కూడా అదే ఉంది కదా. అయితే ఈ వేర్వుల్ఫ్ అండ్ ఈ గోస్ట్ ఎలా క్రాస్ ఓవర్ అవుతాయి అనే దాని గురించి ఆగస్టు 30న రాబోతున్న స్త్రీ 2 లో మనం చూసి తెలుసుకోవాలి. స్త్రీ 2 కి సంబంధించిన ఒక టీజర్ కూడా వస్తుంది. ఆ ఫిల్మ్ అయితే పక్కాగా థియేటర్స్ లో ఫస్ట్ డే చూస్తాను. చూసే ముందు మీకు ఈ యూనివర్స్ మీద కొంత క్లారిటీ వచ్చేలాంటి వీడియో కూడా చేస్తా. ప్రెసెంట్ రిలీజ్ అయిన ముంజా కూడా లో బడ్జెట్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బాగుంది, రివ్యూస్ కూడా బాగా వచ్చినట్టున్నాయి. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోని రణ్వీర్ సింగ్ తో కలిసి రాకేష్ అనే ఒక ప్రాజెక్ట్ ని అయితే మాత్రం ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా. ప్రీ ఇండిపెండెన్స్ అంటే పీరియాడిక్ ఎరాలో ఉండబోతుందని చెప్పి. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోతున్న రూమర్స్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే మాత్రం ప్రాజెక్ట్ ఏమి ఆగిపోవడం లేదు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటి గురించి డిస్కషన్ జరుగుతుంది, అవంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత సపరేట్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తానని చెప్పి అన్నారు. అయినప్పటికీ కూడా ప్రాజెక్ట్ ఆగిపోయినట్టే న్యూస్ వచ్చింది, కానీ అసలు మళ్ళీ ప్రాజెక్ట్ వస్తుందా రాదా, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ మరి క్యారెక్టర్ ఉంటుందా లేదా అనే క్లారిటీ అయితే ఆడియన్స్ కి అస్సలు లేదు. ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం ఆ ఇన్సిడెంట్ ఏంటనేది. అవుట్ సైడ్ అని కాదు, ఇన్సైడ్ గా అసలు ఏం జరిగిందంటే, యాక్చువల్ గా మైత్రి మూవీ మేకర్స్ తో అయితే మాత్రం మళ్ళీ ఫ్యూచర్ లో ఈ ప్రాజెక్ట్ బ్రహ్మ రాక్షస్ మీద రణ్వీర్ సింగ్ తోటే చేయొచ్చు అనే టైప్ లో ఒక షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఈ ప్రాజెక్ట్ ని ఆపేశారు ప్రశాంత్ వర్మ గారు. కానీ అసలు రీజన్ ఏంటంటే, ఈ పీరియాడిక్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా ఫిల్మ్ కి సంబంధించి కొంత బడ్జెట్ అనుకున్నారంట మైత్రి మూవీ మేకర్స్. మరి ఎంత పడితే అంత పెట్టేయచ్చు అనే నమ్మకం ప్రశాంత్ వర్మ మీద కొని పెట్టుకోలేదు. నార్మల్ గా కొంతవరకు అనుకున్నారంట. బట్ రణ్వీర్ సింగ్ యొక్క వర్కింగ్ పాలసీ ప్రకారం తన క్రూ మెంబర్స్ ని ఈక్వల్ గా చూస్తారంట. కుక్, మేకప్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా అతను స్టార్ హోటల్లో స్టే చేస్తే వాళ్ళు కూడా అదే విధమైన సౌకర్యాలు పొందే విధంగా ఇంతవరకు చూసుకున్నారంట. దాంతోపాటు అతను ఫ్లైట్ టికెట్స్ లోని ఫస్ట్ క్లాస్ లో వెళ్తే వాళ్ళు కూడా అదే విధంగా ఈక్వల్ గా అన్ని ప్రాజెక్ట్స్ కి చూసుకుని వచ్చారంట. బట్ ఈ ఫిల్మ్ కి మైత్రి మూవీ మేకర్స్ అలా ఇవ్వడం కుదరదు, కొద్దిగా వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సిందే. మేము ఎంత ముందు ఏ ప్రాజెక్ట్స్ కి కూడా, ఏ యాక్టర్స్ కి కూడా ఇలా ఇవ్వలేదు, మీరు మీ స్టాఫ్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే సొంతంగా పెట్టుకోవాల్సిందే అన్నట్టు డిస్కషన్స్ అయితే అయ్యాయంట. ఆ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి మైత్రి మూవీ మేకర్స్ ని సేమ్ అదే విధంగా డిమాండ్ చేశారంట. బట్ ప్రస్తుతానికి నీ యూనివర్స్ పాపులారిటీ తర్వాత ఫ్యూచర్ లో పెరిగితే అప్పుడు అంత బడ్జెట్ లో తీయచ్చు, ప్రస్తుతానికి అంత వద్దు అన్నట్టు రెస్పాండ్ అయ్యారంట. అందువల్లనే మేబీ ఫ్యూచర్ లో జరగచ్చు అన్నట్టు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ప్రాజెక్ట్ ని ఆపేశారు. ప్రశాంత్ వర్మ యొక్క విజన్ ప్రకారం మేబీ పద్మావత్ లోని ఆ క్యారెక్టర్ చూసి రణ్వీర్ సింగే ఈ ఈవిల్ బ్రహ్మ రాక్షస్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అన్నట్టు ఫిక్స్ అయినట్టున్నారు. అందువల్లనే లేట్ అయినా సరే అతనితో తీద్దామని చెప్పి డిసిజన్ తీసుకున్నారంట. ఇక ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, మంచు విష్ణు యొక్క కన్నప్ప ప్రాజెక్ట్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ పాన్ ఇండియా అని మాత్రమే చాలా మందికి తెలుసు అనుకుంటా. ఇంగ్లీష్ లో కూడా డబ్బింగ్ అవుద్దంట, పాన్ వరల్డ్ అంట. టీజర్ ట్రైలర్ వస్తే క్లారిటీ వస్తుంది కంప్లీట్ గా మనకి. మరి కొన్ని రోజుల్లో టీజర్ కూడా రాబోతుందిలేండి. ఇంజిన్ వైడ్ గా చాలా మంది యాక్టర్స్ స్టార్ కాస్టింగ్ ఈ ఫిల్మ్ లో ఉంది. లైక్ అవెంజర్స్ ఎండ్ గేమ్ లాగా అంతమంది యాక్టర్స్ ని పెట్టుకున్నారనమాట. అయితే ప్రభాస్ ఈ ఫిల్మ్ లోని లార్డ్ శివ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు ఎప్పట్లలో రూమర్స్ అయితే ఉన్నాయి కదా. ఆ తర్వాత నంది క్యారెక్టర్ అనే రూమర్స్ కూడా రన్ అయ్యాయి. అంటే చాలా మంది యాక్టర్స్ జస్ట్ క్యామియోస్ గా, గెస్ట్ అపీరెన్స్ గా వచ్చి వెళ్ళిపోతున్న విషయం అందరూ తెలిసిందే. వాళ్ళందరూ కాస్టింగ్ లో ఉంటారంటే సినిమా అంతా ఉండరు, వాళ్ళందరూ కూడా ఇలా వచ్చేలా వెళ్ళిపోతారు. ఆ విధంగా లార్డ్ శివగా గెస్ట్ అపీరెన్స్ ఉండొచ్చు. మహాశివరాత్రికి ఒక పోస్టర్ కూడా రావచ్చని అనుకున్నారు అప్పట్లో. బట్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే, ఈ ఫిల్మ్ లో అక్షయ్ కుమార్ గారు జాయిన్ అయిన విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈయనే మెయిన్ లార్డ్ శివగా ఫిల్మ్ లోని క్యామియోగా కనిపిస్తారంట. కంప్లీట్ గాడ్ వెర్షన్ యొక్క లార్డ్ శివగా అక్షయ్ కుమార్ గారు కనిపిస్తారంట. బట్ లార్డ్ శివకి సంబంధించి ఒక హ్యూమన్ మెసెంజర్ గా హ్యూమన్ వెర్షన్ లోని ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పి లేటెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట. దాంతోపాటు లేటెస్ట్ గా షూటింగ్ లో ఆయన జాయిన్ అయినట్టు ఒక పిక్ ని కూడా రివీల్ చేశారు కదా. అందులోని చెప్పుల్స్ చూస్తుంటే ఇది ఒక హ్యూమన్ ఫామ్ లానే అనిపిస్తుంది. అలానే పులి చర్మానికి సంబంధించిన ఆ క్లాత్స్ ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే లార్డ్ శివ క్యారెక్టర్ కి సంబంధించింది అని తెలిసిపోతుంది. సో హ్యూమన్ వెర్షన్ గా కనిపించి మెయిన్ గాడ్ వెర్షన్ భక్తుడైన కన్నప్పకి క్లైమాక్స్ లోని లార్డ్ శివ కంప్లీట్ గాడ్ వెర్షన్ గా అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ కనిపించవచ్చు అనుకుంటా విఎఫ్ఎక్స్ తో. బట్ విఎఫ్ఎక్స్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. బడ్జెట్ అయితే 100 crores అంట. పాన్ వరల్డ్ అంటే ఏంటో మరి చూడాలి. ఇక ఆ తర్వాత శక్తిమాన్ ఫిల్మ్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. మెయిన్ లీడ్ గా రణ్వీర్ సింగ్ కాస్టింగ్ అయిపోయింది. రిమైనింగ్ క్యారెక్టర్ కి సంబంధించి కాస్టింగ్ అయితే ఇంకా జరుగుతుందంట ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి. అందులోని స్కారీ ఈవిల్ క్యారెక్టర్ అయిన టామ్రాజ్ కిల్విష్ కాస్టింగ్ గురించి అయితే మాత్రం ఇంతకు ముందు టొవినో థామస్ అనే రూమర్స్ అయితే మనకి వినిపించాయి. బట్ ఈ రూమర్స్ కి మెయిన్ రీజన్ ఏంటంటే, డైరెక్టర్ బసిల్ జోసెఫ్ ఆల్రెడీ మినల్ మురళి తీశారు కదా టొవినో థామస్ తో, అందువల్ల వచ్చిన రూమర్స్ ఇవి. 90s లోని ఈ టామ్రాజ్ కిల్విష్ క్యారెక్టర్ కిడ్స్ కే కాదు అడల్ట్స్ ని కూడా వణికించింది. అయితే లేటెస్ట్ వచ్చిన కాస్టింగ్ అప్డేట్ ప్రకారం రిషబ్ శెట్టిని ఈ క్యారెక్టర్ గురించి అప్రోచ్ అయ్యారంట. ఆయనకి కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందంట.
కానీ పర్ఫెక్ట్ కాస్టింగ్. నాకడితే ఆయన బాగా సెట్ అవుతారు. ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా ఈ క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతుంది. కాంతారాలో కూడా ఎక్స్ప్రెషన్స్ ఈవిల్ గా బాగుంటాయి. బట్ ఇలాంటి క్యారెక్టర్ ఇస్తే ఖచ్చితంగా అద్భుతమైన యాక్టింగ్ ఇస్తారు ఆయన. ఏదైనప్పటికీ మేకర్స్ అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ ఇంకా ఉందని కన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ ఒక అనౌన్స్మెంట్ వీడియో లాంటిదో అప్డేట్స్ ఇస్తూ ఉంటే బాగుంటుంది. ఈ ట్రయాలజీని తీరిగ్గా తీద్దాం, ఇంకా టైం పడుతుంది అన్నట్టు లేట్ గా ఎందుకు డిలే చేస్తున్నారు, కానీ ఫాస్ట్ గా వర్క్ స్టార్ట్ చేసి అప్డేట్స్ ఇస్తుంటే బాగుంటుందని నా ఒపీనియన్. బట్ ఇన్సైడర్స్ బస్ ప్రకారం అయితే ఈ శక్తిమాన్ అనేది ఓన్లీ సోలో ట్రయాలజీలో కాకుండా ఒక సినిమాటిక్ క్రాస్ ఓవర్ గా కూడా ప్లాన్ చేస్తున్నారు. అందువల్లనే లేట్ అవుతుంది. మన ఇండియన్ కామిక్స్ అయిన రాజ్ కామిక్స్ ని బేస్ చేసుకుని చాలా సూపర్ హీరోస్ తోటి ఒక సినిమాటిక్ యూనివర్స్ ని కూడా ప్లాన్ చేయొచ్చు అనే ఇన్సైడ్ బజ్ నడుస్తుంది గైస్. ఆ రాజ్ కామిక్స్ లో కూడా నాగరాజ్ అనే సూపర్ హీరో క్యారెక్టర్ కి కూడా రణ్వీర్ సింగ్ కాస్టింగ్ ఇదివరకు జరిగింది. ఆ ప్రాజెక్ట్ అప్పట్లో కొద్దిగా ఆగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు కాదు, తర్వాత ఫ్యూచర్ లో తీయాలి, విఎఫ్ఎక్స్ హెవీగా కావాలని. ఒకవేళ ఇప్పుడు రాజ్ కామిక్స్ తో క్రాస్ ఓవర్ చేయాలన్నా రణ్వీర్ సింగ్ శక్తిమాన్ కాబట్టి ఆ క్యారెక్టర్ వదిలేయాల్సిందే. బట్ క్రిష్ తోటి క్రాస్ ఓవర్ అయితే భలే ఉంటుంది. దాంతోపాటు రావణ్ 2 కూడా ఎప్పట్లో కోరుకుంటున్న క్యారెక్టరే సూపర్ హీరో జోనర్లో. అలానే ఆ ఇన్సైడ్ బస్ బట్టి డైరెక్టర్ బసిల్ జోసెఫ్ ఆల్రెడీ మిన్నెల్ మురళి తీశారు కదా, ఆ మిన్నెల్ మురళి కూడా ఫ్యూచర్ లో ఇలాంటి క్రాస్ ఓవర్ లో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. ఈ న్యూస్ వినడానికి బాగుంది, నిజమైతే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఈ ఇయర్ లోనే మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అయిన పుష్ప 2 ఆగస్ట్ 15న సింగం 3 తోటి క్లాష్ అయ్యే అవకాశం ఉందనుకున్నారు. బట్ ఆ ఫిల్మ్ యొక్క షూటింగ్ వర్క్స్ చాలా పెండింగ్ ఉండడం తోటి క్లాష్ లేదు కాబట్టి గుడ్ న్యూస్ అనుకున్నారు. కాకపోతే స్టిల్ ఆగస్ట్ 15కి అయితే మాత్రం చాలా మంచిగా మార్కెట్ అయితే మాత్రం బాలీవుడ్ కి మొత్తం ఇండియన్ వైడ్ గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం గద్దార్ 2, ఓ మై గాడ్ 2 ఫిల్మ్స్ ని చూసాం. గద్దార్ 2 చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్న సీక్వెల్. ఓ మై గాడ్ 2 రెండు బాగా పర్ఫామ్ చేశాయి. ఇప్పుడు జాన్ అబ్రహాం వేదా ఫిలిం 12th జూలైన రావాలి. ఇదివరకే ఒక ట్రైలర్ కూడా వచ్చింది, బాగుంది. కాకపోతే కొంత వర్క్ పెండింగ్ ఉండడం తోటి కొద్దిగా డేట్ ని పుష్ చేద్దామని ఆలోచించి ఆగస్ట్ 15th కొద్దిగా బెటర్ అని డిసిషన్ తీసుకున్నారు, గద్దార్ 2 ఓ మై గాడ్ 2 లాగా. బట్ ఇది ఒక రిస్కీ డిసిషన్ గైస్. ఎందుకంటే ఫిలిం సోలోగా వచ్చుంటే మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు క్లాష్ ఉంది కాబట్టి కొద్దిగా మిక్స్డ్ రివ్యూస్ వస్తే ఇబ్బందులు ఫేస్ చేయాలి. ఎందుకంటే వేదా టీజర్ లో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. పఠాన్ తర్వాత జాన్ అబ్రహాం కట్అవుట్ కి తగ్గట్టు ఒక యాక్షన్ రోల్ దొరకడం మాత్రం కాదు, మాస్ వైబ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేలాగా. సోలోగా వస్తే మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన మాస్ ఆడియన్స్ పుల్ అవుతారు. బట్ ఇప్పుడు పుష్ప 2 తో రావడం తోటి మాస్ ఆడియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా సీక్వెల్ మీద ఉన్న హైప్ పుష్ప 2 కి వెళ్తుంది. ఈ వేదాకి బ్లాక్ బస్టర్ రివ్యూస్ వస్తే తర్వాత చూసే అవకాశం ఉంటుంది, కానీ నార్మల్ రివ్యూస్ యావరేజ్ మిక్స్డ్ గా వస్తే మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. డైరెక్టర్ నిఖిల్ అద్వానీ ప్రీవియస్ కొన్ని ఫిల్మ్స్ బాగుంటాయి, మరి వాళ్ళ కాన్ఫిడెంట్ ఏంటో చూడాలి. దాంతోపాటు పుష్ప 2 వర్క్స్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయంట. ఆగస్ట్ 15th అని గాబర్ పడుతున్నారు, కానీ ఖచ్చితంగా చాలా వర్క్స్ ఉన్నాయి, మరి ఏమవుతుందో చూద్దాం. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ గారి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మోస్ట్ అంబిషియస్ గా ప్రెస్టీజియస్ గా తీయబోతున్నట్టు ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ తెలిపారు కదా. ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ప్రశాంత్ నీల్ గారి ఫిల్మ్స్ అంటే ఒక బొగ్గులోని ఒక మొత్తం అంతా కూడా గుడారాలు ఈ విధమైన సెట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఆయన ఫిల్మ్స్. ఈ పోస్టర్ కూడా అదే స్టైల్లో అనిపించింది. కాకపోతే ఈ ఫిల్మ్ యొక్క షూటింగ్ అనేది మెక్సికోలో స్టార్ట్ అవుతుందంట. 15 కంట్రీస్, ఇంటర్నేషనల్ కంట్రీస్ చుట్టూ తిరుగుతుందంట షూటింగ్ అంతా కూడా. కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ గారు అయితే ఆయన కెరీర్ లోనే మోస్ట్ అంబిషియస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇదని చెప్తున్నారు. దేవరా 2 parts స్కెడ్యూల్ వలన ఎన్టీఆర్ గారితో ఈ ఫిల్మ్ తీయలేరు కాబట్టి సలార్ 2 ముందు తీసేసి తర్వాత ఈ ప్రాజెక్ట్ ని తీస్తారు అని అనుకున్నారు. బట్ ప్రస్తుతానికి ఆయన చెప్పింది దేవరా వల్ల ఎలాంటి ఇబ్బందులు కూడా లేవంట. సలార్ 2 కన్నా ముందే ఈ ఎన్టీఆర్ గారి ఫిల్మ్ ని తీస్తారంట, తర్వాత సలార్ 2 తీస్తారంట. దానికి రీజన్ ఏంటో కూడా ఇన్సైడ్స్ నుండి కొంత బజ్ అయితే నడుస్తుంది. అంటే సలార్ 1 పాన్ ఇండియాగా అన్ని స్టేట్స్ లోని అన్ని ఏరియాస్ లో వర్క్ అవ్వలేదు, కంప్లీట్ బ్రేక్ ఈవెన్ కాలేదు. బట్ పార్ట్ 2 లో అలాంటి మిస్టేక్స్ జరగకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండేలా చూసుకుంటారంట. బట్ ఆయన స్టైల్ ఆ ప్యాటర్న్ కొద్దిగా మార్చాలి. ప్రతి ఫిలిం కూడా ఒకే ఫిలిం చూస్తున్న ఫీలింగ్ వస్తే ఖచ్చితంగా ఆడియన్స్ కి ఫాటిక్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ ఫిలిం యొక్క స్టోరీ ఆల్రెడీ ఆయన ఎప్పుడో స్టార్ట్ చేసుకున్నారంట. అంటే కొద్దిగా బొగ్గు అయితే సిమిలర్ గా ఉంటుంది, కానీ స్టోరీ విషయంలో చాలా ఫ్రెష్ గా, యూనిక్ గా, ప్రెస్టీజియస్ గా ఉంటుందని చెప్పి టాక్. ఆయన కూడా చెప్పారు దీని గురించి. మరి ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ఆయన నుండి చూడాలి. ఆ తర్వాత ఓ మై గాడ్ 2 ఫేమ్ డైరెక్టర్ అమిత్ రాయ్ నుండి ఛత్రపతి శివాజీ ఫిలిం గురించి ఇదివరకే మనందరికీ తెలిసిందే. షాహిద్ కపూర్ కాస్టింగ్ లో జాయిన్ అయ్యారు కదా. ఈ ఫిలిం లో అయితే మాత్రం విలన్ కాస్టింగ్ కి సంబంధించి ఒక అద్భుతమైన అప్డేట్ వచ్చింది. రానా దగ్గుబాటి గారు ఈ ఫిలిం లో ఔరంగజేబ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఛత్రపతి శివాజీ గారి జర్నీలోని చాలా పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ అన్నమాట. అసలు బల్లాలదేవ లాంటి పాత్ర తర్వాత ఈయన పొటెన్షియల్ సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టేస్తే తర్వాత అయినా సరే రికవర్ అయిన తర్వాత ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఆయనకున్న టాలెంట్ తోటి పాన్ ఇండియాగా అందరిని మెప్పించేలాంటి పాత్రలు చేయగలరు. బట్ ఎందుకని ఇలా చేస్తున్నారో తెలియదు, కానీ ఇది ఒక మంచి అవకాశం. ఈసారైనా సరే మరొకసారి స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇవ్వాలి ఇండియా వైడ్ గా. ఔరంగజేబ్ తోటి ఛత్రపతి శివాజీ గారు హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ సీక్వెన్స్ ఉండవు, ఓన్లీ కత్తి యుద్ధాలు. ఒకవేళ బాహుబలిలో ఫైట్ సీక్వెన్స్ పెట్టాలనుకున్నా పెట్టచ్చు, థియేటర్స్ లో జనాలు యాక్సెప్ట్ చేస్తారు. బట్ చూడాలి, కాస్టింగ్ తగ్గట్టే ఫిలిం లో ప్రెజెంటేషన్ కూడా పవర్ఫుల్ గా ఉండాలి. ఆ తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. గేమ్ చేంజర్ రామ్ చరణ్ సంబంధించిన షూటింగ్ పోర్షన్స్ అయిపోయాయి. ఈ న్యూస్ మీరు వినే ఉంటారు. దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఆయన 3 ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు శంకర్ గారు. ఇండియన్ 2, ఇండియన్ 3 అండ్ గేమ్ చేంజర్.
మూడింటికి సంబంధించిన వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అవును, ఇండియన్ 3కి సంబంధించిన వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అంట. ఇండియన్ 2 రిలీజ్ అయిన 6 months తర్వాత ఇండియన్ 3ని 2025 జనవరికి ప్లాన్ చేసుకున్నారు. బట్ అది కన్ఫర్మ్ గా వస్తుందో లేదో మనకు తెలియదు, పోస్ట్పోన్ అవ్వచ్చు. కాకపోతే గేమ్ చేంజర్ 2025లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మొన్న బజ్ వచ్చింది కదా, ఇప్పుడు అది లేదు, 2024లో వచ్చే ఛాన్స్ స్టిల్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే షూటింగ్ పోర్షన్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి కాబట్టి ఇండియన్ 2 రిలీజ్ తర్వాత రిమైనింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసుకుంటే గేమ్ చేంజర్ ఈ ఇయర్ ఎండింగ్ అయినా సరే రిలీజ్ చేసేయచ్చు. ఇండియన్ 2 ప్రమోషన్స్ ఇండియన్ 2 రిలీజ్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి శంకర్ గారు ఒక సపరేట్ అప్డేట్స్ క్లారిటీ ఇచ్చి ఈ ఫిల్మ్ యొక్క హైప్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయాలి. అప్పుడెప్పుడో పూర్వంలోని ఇండియన్ 2 షూటింగ్ స్టార్ట్ చేసి ఆపేసిన టైంలోని కాజల్ అగర్వాల్ కూడా సెట్స్ లో జాయిన్ అయినట్టు న్యూస్ అయితే విన్నాం. తర్వాత ఆమె ఏమైంది, ఆ షూటింగ్ ఆ పోర్షన్స్ అంతా కూడా తీసేసారా అన్నట్టు అనిపించింది నాకు. తర్వాత ఇప్పుడు దాని మీద క్లారిటీ వచ్చింది. ఆమె అయితే కాస్టింగ్ లో ఉందంట. డైరెక్టర్ శంకర్ గారు చెప్పిన దాని ప్రకారం ఆమె ఇండియన్ 2లోని కనిపించట్లేదు, ఇండియన్ పార్ట్ 3లోని ఆమె క్యారెక్టర్ ఉంటుందంట. అసలు ఈ ఇండియన్ 3 ప్లానింగ్ ఎప్పట్లో చేశారో, ఎప్పుడు ఎక్స్టెండ్ చేశారో, ఆయన విజన్ ఏ విధంగా మారిందో మనకు తెలియదు. బట్ కమల్ హాసన్ గారు అండ్ శంకర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారంట ఇండియన్ 2 అవుట్పుట్ మీద అండ్ ఇండియన్ 3 యొక్క స్టోరీ మీద. అందువల్లనే పార్ట్ 3 షూటింగ్ గురించి 6 months లోనే రిలీజ్ చేసేయాలనే ప్లానింగ్స్ పెడుతున్నారంట. బట్ స్టిల్ ఇది ఒక బ్యాడ్ డిసిషన్. ఇండియన్ 2 చాలా బాగుంటే ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి కొంత టైం గ్యాప్ ఇచ్చి ఆ సస్పెన్స్ అలానే ఉంచి ఇండియన్ 3ని కొద్దిగా లేట్ గా రిలీజ్ చేస్తేనే బెటర్. ఆ తర్వాత సూర్య గారి కర్ణ ఫిలిం గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కర్ణుడి సెపరేట్ సోలో స్టాండ్ అలోన్ ఫిలిం అనమాట. బాగ్ మిల్కా బాగ్ యొక్క డైరెక్టర్ ఓం ప్రకాష్ మెహ్రా దీన్ని 2 parts గా డైరెక్ట్ చేస్తున్నారు. బడ్జెట్ 500 నుండి 600 crores ని పెట్టాలని చెప్పి అనుకున్నారు, గ్రాండ్ ఇయర్ గా, ఎపిక్ గా. అఫ్ కోర్స్ అది సోలో ఫిల్మ్ కి కాదు, 2 parts కి కలిపే 600 crore అంటే తక్కువేం కాదు, ఎక్కువే. ఎందుకంటే సూర్య గారు అంత పెద్ద ప్రాజెక్ట్స్ ఆయన కెరీర్ లో చేయలేదు. ఆయన హైయెస్ట్ గ్రోసర్ కూడా అంత ఉండదు. కొంగో కూడా 350 crores బడ్జెట్ అని రూమర్స్ నడుస్తున్నాయి అనమాట. తర్వాత రోలెక్స్ ఫిల్మ్ గానీ ఇలాంటి ఫిల్మ్స్ ఆయన రేంజ్ ని, మార్కెట్ ని పెంచాలి మరి. కాకపోతే ప్రస్తుతానికి వచ్చిన సాడ్ అప్డేట్ ప్రకారం బడ్జెట్ విషయంలో కొద్దిగా కాంప్రమైజ్ అవుతున్నారంట. ఎందుకంటే రికవర్ అవుతుందా లేదా, సూర్య గారి మార్కెట్ కి తగ్గట్టు అనే కొద్దిగా డిస్కషన్స్ జరుగుతున్నాయంట. ఆ డిస్కషన్స్ లో అయితే మాత్రం బడ్జెట్ 600 crore కాదు కానీ కొద్దిగా తగ్గచ్చంట. ఇంకొక రూమర్ కూడా నడుస్తుంది, కంగువా బాక్స్ ఆఫీస్ దగ్గర హెవీగా హిట్ అయితే బడ్జెట్ ని పెంచే ఛాన్స్ ఉంటుందంట. ధైర్యం వస్తుందంట మేకర్స్ కి. లేదు కంగువా ఒకవేళ తేడా కొడితే కొద్దిగా డౌట్ వచ్చి ఈ ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ ఇంకాస్త తగ్గే అవకాశం కూడా ఉందంట. ప్రస్తుతానికి అయితే మాత్రం 300-400 crore ఉండొచ్చంట 2 parts కలిపి. కంగువాని ఆల్రెడీ ట్రయల్జీ లాగా ప్లాన్ చేశారు, మరి చూడాలి. ఒకవేళ కంగువా గానీ బాగా హిట్ అయితే పెంచే అవకాశం ఉంది, లేదు తేడా కొడితే తగ్గే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ రోలెక్స్ ఫిల్మ్ తో అయినా సరే లోకేష్ కనగరాజు గారు ఒక సాలిడ్ ఫిల్మ్ సూర్య కెరీర్ లో అందించాల్సిందే. ఆ తర్వాత ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లోని మెగాస్టార్ సల్మాన్ ఖాన్ గారి ఫిల్మ్ అయిన సికందర్ ఫిల్మ్ కి సంబంధించి విలన్ అప్డేట్ వస్తుందని చెప్పి మొన్న న్యూస్ వచ్చింది కదా. కట్టప్ప యాక్టర్ సత్యరాజ్ గారు ఈ ఫిల్మ్ లో విలన్ క్యారెక్టర్ అన్నట్టు తెలిపారు అనమాట. మరి ఈ ఫిల్మ్ అయితే పీరియాడిక్ గా ఉండబోతున్నట్టు ఆ పోస్టర్ అదే అనౌన్స్మెంట్ అప్డేట్ ప్రకారం చాలా వరకు థీరీస్, రూమర్స్ ఉన్నాయి. బట్ కొంతమంది పొలిటికల్ గా కూడా అంటున్నారు, మరి ఏంటో మనకు తెలీదు. సికందర్ అంటే ఒక రాజుకు సంబంధించిన టైటిల్ లాంటిదే. మరి చూడాలి, ఒకవేళ పీరియాడిక్ అయినా బాహుబలి టైప్ వైబ్స్ లోని సత్యరాజ్ గారికి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ నే విలన్ గా ఇచ్చుండొచ్చు, లేదు ఒక పొలిటికల్ గా అయినా సరే ఆయన సెట్ అవుతారు. అనౌన్స్మెంట్ డిజైన్స్ ఆ థీరీస్ పక్కన పెట్టేస్తే మురుగదాస్ గారి స్టైల్ అంటే మోస్ట్లీ పొలిటికల్ గా ఉండే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఇయర్ ఈద్ కి రిలీజ్ అవబోతున్న ఈ ఫిల్మ్ లోని రీసెంట్ గా కరీనా కపూర్ కూడా కాస్టింగ్ లో జాయిన్ అయినట్టు అప్డేట్ వచ్చిందనమాట. మరి హీరోయిన్, మెయిన్ హీరోయిన్ గా ఉండబోతుందా, ఎలాంటి పాత్ర అనేది మనకు తెలియదు. కానీ రష్మిక మందన కూడా ఒక క్యారెక్టర్ అన్నట్టు రూమర్స్ ఉన్నాయి. బట్ హీరోయిన్ గా అస్సలు పెట్టకూడదు, సల్మాన్ ఖాన్ పక్కన అస్సలు సెట్ కాదు. ఏజ్ విషయమైన కాస్టింగ్ కానీ తప్పుగా ఏదైనా జరిగిందనుకోండి, నార్త్ లో విపరీతంగా ట్రోల్స్ చేస్తారు. అక్కడ ఆడియన్స్ అస్సలు సపోర్ట్ చేయరు ఇలాంటి కాస్టింగ్, వాళ్ళు కూడా అంతగా పెట్టరు అనుకోండి. నాకు తెలిసి ఒకవేళ రష్మిక మందన కరీనా కపూర్ కి ఏదో సిస్టర్ క్యారెక్టర్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఆ తర్వాత చివరిగా కల్కి 2898 AD ఫిల్మ్ లోని దీపికా పడుకోనే చాలా మంది సైడ్ క్యారెక్టర్ ఏమో, ఆ ఫిల్మ్ లో ఆమె ఉండట్లేదేమో అన్నట్టు అనుకుంటున్నారు. ఎందుకంటే ఫిల్మ్ టీం నుండి ఎలాంటి అప్డేట్స్ కూడా ఎక్కువగా రివీల్ చేయట్లేదని చెప్పి. బట్ ఆమె క్యారెక్టర్ అయితే మాత్రం చాలా మంది రూమర్స్ థీరీస్ ప్రకారం పద్మ అనే పాత్రలోనే కనిపించబోతుందంట. నేను విన్నదాని ప్రకారం అయితే ఈ ఫిల్మ్ లో వర్క్ చేసిన వాళ్ళలోని ప్రభాస్ క్యారెక్టర్ కే కొద్దిగా మదర్ టైప్ వైబ్స్ ఇచ్చేలాంటి క్యారెక్టర్ ఆమె కనిపించబోతుంది అని కూడా అంటున్నారు. అంటే శంబాల నగరంలోని ఆమె ప్రెగ్నెంట్ గా కల్కికి జన్మనిచ్చేలాంటి పాత్రలో అన్నట్టు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా శంబాల నగరం అనే వైబ్స్ ఇస్తున్నాయి. దాంతో పాటు ఆమె స్టమక్ కనిపించకుండా అక్కడతో ఆపేశారు. మేబీ ట్రైలర్ లోని ఆమె ప్రెగ్నెంట్ గా ఉండబోయే లాంటివి చూపించచ్చేమో, మరి క్లారిటీ రావచ్చు. ట్రైలర్ బ్రేక్ డౌన్ లో మనం తెలుసుకుందాం. 3 minutes డ్యూరేషన్ లో ఉండబోయిన ఈ ట్రైలర్ చాలా థియేటర్స్ లో కూడా ప్రదర్శించబడుతుంది. అయితే ట్రైలర్ కౌంట్ డౌన్ కూడా పోస్టర్స్ వదులుతున్నారు, కానీ ఏ టైం కి రిలీజ్ చేస్తున్నారో మూవీ టీం క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. రూమర్స్ ప్రకారం అయితే రేపు ఈవినింగ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి చూద్దాం, రేపైతే ఖచ్చితంగా క్లారిటీ రావచ్చు ఏ టైంకి వస్తుందో. తర్వాత బ్రేక్ డౌన్ లో మనం ఉందని తెలుసుకుందాం. మీకైతే ఈ అప్డేట్స్ అన్ని కూడా క్లారిటీగా, క్లియర్ గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఫిల్మ్స్ యొక్క అప్డేట్స్ మిగిలిపోయాయి, బట్ ఎంతవరకు మనకు సరిపోదు. వాటి గురించి తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనమాట. అండ్
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.